బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన రహదారి నిర్మాణ పనులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారాయని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రహదారుల నిర్మాణానికి పెద్దపీట వేస్తున్నామని ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నెహ్రూ సెంటర్ నుంచి ప్రత్తిపాక వరకు 3 కోట్ల రూపాయలతో చేపట్టే రహదారి నిర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రహదారి విస్తరణ నిర్మాణ పనులు కొన్ని ఏళ్లుగా అసంపూర్తిగా ఉన్నాయని, రహదారి విస్తరణకు అందరూ సహకరించారని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో రహదారి నిర్మాణం చేపట్టిన గుత్తేదారుడు బీఆర్ఎస్ నేతలకు కమిషన్ల రూపంలో ముట్టజెప్పి రహదారి నిర్మాణ పనులు చేపట్టలేక మధ్యలోనే చేతులెత్తేశాడని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో నూతనంగా మరో గుత్తేదారుని నియమించి పనులు అప్పజెప్పి రహదారి నిర్మాణ పనులు పూర్తి చేస్తామన్నారు. మీటర్ల రోడ్ అని 80 మీటర్ల రోడ్ అని చెప్పేసి మొత్తం కమిషన్లు దండుకున్న వైనం. అందుకే నేను వచ్చిన తర్వాత అప్పుడున్నటువంటి కాంట్రాక్టర్ని అడిగితే అప్పటికే ఆయన ఇవ్వాల్సిన ముడుపులు గత శాసనసభ్యులకు ముడుపులు చెల్లించుకున్నారు. ఇది నేను చేసే పరిస్థితుల్లో లేనని చెప్పేసి చెయ్యెత్తి వెళ్ళిపోవడం వల్ల నేను ఫిబ్రవరి 2025 నుండి ఎంటపడి దీన్ని ఎట్టి పరిస్థితులు నేను చేపించాలని చెప్పేసి మన ప్రవీణ్ రెడ్డి కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనని బతిలాడుకొని నీకు ఈ రోడ్లో తీవ్ర నష్టం వస్తుంది, అయినా కూడా నా కొరకు మహబూబాబాద్ పట్టణ ప్రజల కొరకు భరించండి, ఈ రోడ్డును నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఈ రోడ్డుని